ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ ట్రెండ్ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయి, 2030 కల్లా గోల్డ్ ట్రెండ్ అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్తారా? అంటే ఈ పరిస్థితులు ఇప్పుడు ఏదైతే మొదలైందో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడ నుండి కూడా 2030 కల్లా కూడా బంగారం డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అట్లీస్ట్ 50% గ్రోత్ రావచ్చు. డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అంటే మేబీ 1,50,000 2 లక్షలు కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు 2030 కల్లా. ఎందుకంటే ఈ దేశాలు కొంటున్నాయి కదా, దట్ ఈస్ అ మెయిన్ ట్రిగ్గర్. వాళ్ళు ఆపట్లేదు. సో అది కంటిన్యూ అయ్యేటట్టే కనపడుతుంది. వాళ్ళు కొండ మొదలుపెట్టి వెంటనే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు ఆపరు కదా. సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ డికేడ్ ఆర్ సో 5 years 10 years కంటిన్యూ అవ్వచ్చు. సో అది మనము కంటిన్యూ అవుతుంది అనే ఒకటి అజంప్షన్ తీసుకుంటే మాత్రం ఈరోజున్న పరిస్థితులు కూడా దానికి అనుకువగా ఉన్నాయి కాబట్టి పర్చేస్ కంటిన్యూ అవుతాయి. ఈవెన్ ఇండివిజువల్స్ కూడా కొంత కొనవచ్చు, కొంతమంది హెడ్ చేసుకోవడానికి కొంతమంది కొనుక్కోవచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కానీ కార్పొరేట్స్ కానీ. సో అందరూ కొనడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రైస్ అనేది క్రైటీరియా కాదు, ఇక్కడ సేఫ్టీ క్రైటీరియా వస్తుంది. కాబట్టి ఆ పరంగా చూసుకొని కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ 50% గ్రోత్ రావచ్చు 2030కి, ఆర్ ఈవెన్ 100% కూడా గ్రోత్ రావచ్చు. అలాగే సార్, ప్రీవియస్ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే కనుక 2030 నాటికి గోల్డ్ రేట్ అనేది ఎంతవరకు ఆగచ్చు? అదే 1.5 lakhs to 2 lakhs వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నాకైతే 55,000 కనపడట్లేదు. ఓకే, రాదంటారు? రాదు ఇప్పట్లో రాదు. ఓకే, ఇంకేదైనా రీజన్తో తర్వాత ఎప్పుడన్నా అంతా ప్రపంచంలో అంతా హ్యాపీగా ఉంది, అన్నీ బాగున్నాయి, ఇంకా ఎందుకు బంగారం అంటే అప్పుడు అలాంటి పరిస్థితులు వస్తుందా తెలీదు. ఎందుకంటే ఇది అంతా ఈగో గేమ్లోకి వెళ్ళింది. నా ప్రకారం ఈగో గేమ్లోకి వెళ్ళిపోయింది. దేశాల ప్రెసిడెంట్లు కానీ ప్రీమియర్స్ అందరూ కూడా ఈగోలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వై ఇండియా హౌ ఈజ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మేనేజ్ వెల్ అంటే మోడీ ఆ రకంగా ఆలోచించారు. జయశంకర్ కానీ అంతే, వీళ్ళంతా దేశానికి ప్రాముఖ్యత ఇస్తారు, దేశం ఫస్ట్ అంటున్నారు. సో మనకి ఏం చేస్తే మంచిది, అవసరమైతే నెగోషియేట్ చేస్తాడు, తీయగా మాట్లాడతారు, ఈగోలోకి వెళ్ళరు, గివ్ అండ్ టేక్ అంటారు. వేరే వాళ్ళు అట్లా లేరు కదా. నువ్వు నా మీద వేసావు కదా టారిఫ్, నేను వేసేస్తా. సో రిటాలియేషన్. సో ఆ ఈగోలు ఈరోజు చాలా ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాయి గ్లోబల్గా. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ డౌట్ ఏంటంటే, పాత బంగారాన్ని ఇచ్చేసి కొత్త బంగారం కొనుక్కోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి టైం అనుకోవచ్చా, లేకపోతే కొంతకాలం వెయిట్ చేయాలంటారా? అది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, దానిలో ఏముంది. పాత బంగారానికి బంగారం వస్తుంది కదా, దానిలో ఏం నష్టం లేదు కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే తరుగులు అవన్నీ పడతాయి కదా, మేకింగ్ ఛార్జెస్ అవి పడతాయి. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇప్పుడు చేసుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బంగారమే కదా, అవును, దాంతో ఇబ్బంది లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొనాలనుకునే వాళ్ళు మాత్రం నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. బంగారం కంటిన్యూస్ పెరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ few years కూడా. సో ఎనీ ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బై సమ్, అంటే మొత్తం అంతా ఆస్తి అంతా తెచ్చిపెట్టొద్దని చెప్తున్నాం. 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ అసెట్స్ అంతవరకు పెట్టుకోవచ్చు, లేదా మీకు పెళ్ళిళ్ళు అవసరాలు ఉన్నాయి అంతవరకు కొనవచ్చు. రెండోది ఏం చెప్తున్నామంటే మితిమీరి బంగారం కొనకండి, బంగారంలో ఎక్కువ రిటర్న్స్ రావు. యావరేజ్లో చూస్తే ఓన్లీ డాలర్ వర్సెస్ రూపీ డిప్రిషియేషన్ వల్లనే మీకు లాభాలు కనపడ్డాయి. కానీ లాస్ట్ 30 years 20 years చూసినా కానీ 25 years చూసినా కానీ బంగారం టర్మ్స్లో చూస్తే అంత పెద్దగా పెరగలేదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు $1 ఈక్వల్ టు 8 rupees ఉండేది, ఈరోజు 88 rupees అయింది. అంటే 10 to 11 times గోల్డ్ రూపీ టర్మ్స్లో పెరిగింది. అంటే మనం 10 times కనుక పెరిగింది కాబట్టి ఈరోజు ఉన్న బంగారం 90,000ని డివైడ్ బై కనుక 10 వేస్తే 9,000 rupees బంగారం రేటు. రూపీ డివాల్యూ అయింది, రూపీ స్ట్రాంగ్గా లేదు కాబట్టి డాలర్తో బంగారం పెరిగినట్టు కనపడుతుంది తప్ప రియల్గా బంగారంలో పెద్దగా గ్రోత్ రాలేదు. భవిష్యత్తులో